శ్రీమాత్రే నమః. మినీస్ వరల్డ్కి స్వాగతం. లక్ష్మీ జయంతి, హోలీ పూర్ణిమ, అలాగే శుక్రవారం కలిసి రావడం ఎంతో అదృష్టం. ఈరోజు ఎంతో శక్తివంతమైన రోజు. ఈరోజు గనక లక్ష్మీ జయంతి కథను వింటే వారికి సకల సౌఖ్యాలు కలుగుతాయి, అలాగే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఎవరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా లక్ష్మీదేవి కథను వినండి. ఇక లక్ష్మీ జయంతి రోజు పూర్వ పాల్గొని మాసంలో వచ్చే పూర్ణిమని లక్ష్మీదేవి జయంతిగా జరుపుకుంటారు. ప్రతి మానవుడు కోరుకునేది లక్ష్మీదేవి కృపనే. ఆ మాత కృపతోనే మనకు ధనధాన్యాలు కలుగుతాయి, తద్వారా సుఖమైన జీవనం లభిస్తుంది. అందుకే ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజించాలి అంటారు. లక్ష్మీదేవిని కనుక భక్తితో మనం ఆరాధిస్తే ఆమె ఖచ్చితంగా కరుణిస్తుంది. మనం నివసించే ప్రాంతాన్ని, ప్రదేశాల్ని ప్రతిరోజు శుభ్రంగా ఉంచుకొని, ఇంటి ముందు రంగువల్లులు వేసుకొని, సాంప్రదాయాల్ని పాటించే వారికి ఆమె కటాక్షం ఎప్పుడూ లభిస్తుంది. ఇక ఇప్పుడు పురాణాలు చెప్పినట్లుగా లక్ష్మీదేవి జయంతి కథను తెలుసుకుందాం. ఈ ఏడాది ముందుగా పౌర్ణమి తిథి ఎప్పుడు ఉందో తెలుసుకుందాం. మార్చి 13 ఉదయం 10:35 ప్రారంభమై మార్చి 14 మధ్యాహ్నం 12:23 వరకు పౌర్ణమి తిథి ఉంటుంది. కాబట్టి మార్చి 14వ తేదీన సూర్యోదయం ఉన్న తిథిని పౌర్ణమి తిథిగా పరిగణించి శుక్రవారం రోజు జరుపుకుంటారు. రాక్షసులు, దేవతలు క్షీరసాగరాన్ని మథనం జరిపే సమయంలో సముద్రం నుంచి ఎన్నో రకాల జీవులు అనగా కామధేనువు, చంద్రుడు, ముత్యాలు, రత్నాలు, అమృతం, కాలకూట విషంతో పాటు లక్ష్మీదేవి కూడా జన్మించింది. అదే రోజున లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుని వివాహం చేసుకుంది. అందువలన ఈ రోజుని లక్ష్మీ జయంతి అని కూడా అంటారు. ఇలా విష్ణు పురాణంలో మరొక కథనం కూడా ఉంది. అది ఏమనగా, భృగు మహర్షి తనకు పుత్ర సంతానం ఉంది, కానీ పుత్రిక కోసం జగన్మాతను ప్రార్థిస్తే ఖ్యాతి చేసిన తపస్సు ఫలితంగా ఆమెకు లక్ష్మీదేవి పుడుతుంది అని అనుగ్రహించింది. తరువాత ఆమె విష్ణుమూర్తిని వివాహమాడింది. ఇలా లక్ష్మీదేవి గురించి పురాణాల్లో ఎన్నో కథనాలు ఉన్నాయి. మరి లక్ష్మీదేవి కటాక్షం కోసం ఏం చేయాలి, ఎలా పూజించాలి, చదవాల్సిన మంత్రాల గురించి పురాణాల్లో ఎన్నో కథలు ఉన్నాయి. అందులోని శంకరాచార్యుల వారు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు కనకధార స్తోత్రం పఠించాడని, అప్పుడు లక్ష్మీదేవి ఆయనను కరుణించి బంగారు వర్షం కురిపించిందని ఒక గాథ. ఇలాంటివి ఎన్నో కథలు ఉన్నాయి. అలాగే అపరిశుభ్రంగా ఉండే ఇళ్లలోనూ, ప్రదేశాలలోనూ లక్ష్మీదేవి నివాసం ఉండదు అని అంటారు. వాస్తవ జీవితంలో పరిశీలించినా ఇది నిజమే అని తెలుస్తుంది. అందుకే లక్ష్మీదేవి జయంతి రోజున కేవలం భక్తి శ్రద్ధలతో పూజ చేయడమే కాకుండా నిత్యం మనం ఉండే ఇల్లుని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం. ఆ లక్ష్మీదేవి కృపకు పాత్రులం అవుదాం. ఇక లక్ష్మీ జయంతి పూజా విధానం ఏ విధంగా చేయాలి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. బ్రహ్మ ముహూర్తంలోనే అంటే ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. పూజా మందిరంలోని లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ, పటాన్ని కానీ ఒక చెక్క పీటపై ఉంచి దానిపైన ఎర్రటి వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రంపై అష్టదళ పద్మం ముగ్గు వేసి, తర్వాత లక్ష్మీదేవికి బియ్యం, పసుపు, కుంకుమ వేసి దాని మీద లక్ష్మీదేవి ప్రతిమను ఉంచాలి. తర్వాత లక్ష్మీదేవికి గంగాజలం, పువ్వులు, పండ్లు, తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి. దీపాన్ని, ధూపాన్ని సమర్పించాలి. ఆ తర్వాత లక్ష్మీదేవికి హారతి ఇవ్వాలి. ఈ సమయంలో ఓం శ్రీ లక్ష్మీదేవ్యై నమః అనే మంత్రాన్ని జపించాలి. లక్ష్మీ జయంతి రోజున పేదలకు దాన ధర్మాలు చేయటం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని పురాణాల్లో ఉంది. ఇక లక్ష్మీ జయంతి రోజున ఎలాంటి పనులు చేయాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. లక్ష్మీ జయంతి రోజునే హోలీ పూర్ణిమ కనుక హోలిక అనే రాక్షసిని దహనం చేసిన తరువాత కొంత బూడిదను తీసుకొని ఇంట్లో ఉంచుకోవాలి.
ఈ బూడిదను ఎర్రటి వస్త్రంలో కట్టి లక్ష్మీదేవి పాదాల వద్ద సమర్పించాలి. ఇలా లక్ష్మీదేవి పాదాల చెంత సమర్పించడం వలన ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోయి లాభం పొంది అవకాశాలు ఎక్కువగా వస్తాయని ఈరోజు ఈ బూడిదను లక్ష్మీదేవి దగ్గర ఖచ్చితంగా పెట్టాలి అని అంటారు. అలాగే లక్ష్మీ జయంతి రోజున ఇంట్లో తులసి మొక్కను నాటడం వలన, పూజించడం వలన శుభప్రదంగా భావిస్తారు. లక్ష్మీ జయంతి రోజున లక్ష్మీదేవిని పూజించడం సంపదలు పొందడానికి, అలాగే పేదరికం నుండి బయటపడడానికి ముఖ్యమైన రోజుగా భావిస్తారు. ఈ రోజున చాలామంది లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి హవన, యాగం కూడా చేస్తారు. అంతేకాకుండా 1000 సార్లు లక్ష్మీనామాలు, శ్రీ సూక్తాలు పారాయణం చేస్తారు. దీని వలన శుభ ఫలితాలు వేగంగా లభిస్తాయని నమ్మకం. పేదలకు ఆహారం, దుస్తులు లేదా ధనాన్ని దానం చేయటం వలన ఎంతో శుభప్రదమని చెప్పుకుంటారు. ఈరోజు సంపద మరియు శ్రేయస్సు కోసం వ్యాపారం చేసేవాళ్ళు లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి, ఇల్లు లేదా ఆస్తులు కొనుగోలు చేయడానికి లక్ష్మీ జయంతిని అనుకూలమైన రోజుగా చెప్పబడింది. హవన యాగాల విషయానికొస్తే లక్ష్మీదేవి హోమం చేయటం, లక్ష్మీనారాయణుల నామాలను పఠించడం ద్వారా దేవిని ప్రసన్నం చేసుకోవచ్చు. తేనెలో ముంచిన కమల పుష్పాలతో ఆహుతి సమర్పించడం ప్రత్యేకత కలిగిన ఆచారం. ఉపవాసం ఏ విధంగా చేయాలి అనే విషయానికొస్తే లక్ష్మీ జయంతి నాడు ఉపవాసం పాటించడం, దేవికి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సంపద మరియు శ్రేయస్సు పొందవచ్చని నమ్మకం. ఈ రోజున లక్ష్మీదేవి పూజ చేస్తే అందరికీ అష్టైశ్వర్యాలు కలుగుతాయి. లక్ష్మీదేవి పూజ కోసం ఇల్లు అంతా శుద్ధి చేయాలి. ఆ శ్రీ మహావిష్ణువుని పసుపు రంగు వస్త్రాలతో అలంకరించాలి. లక్ష్మీదేవికి ఎర్రటి గాజులు, మంచి సువాసన కలిగిన పుష్పాలతోనూ అలంకరించాలి. అలాగే ఈరోజు ఆ లక్ష్మీదేవి జన్మ కథను వినటం వలన అష్టైశ్వర్యాలు కలుగుతాయి. లక్ష్మీదేవి మంత్రాలు, స్తోత్రాలు చదవటం, లక్ష్మీదేవి పూజ ఆర్థిక సంక్షోభం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి భక్తులు ఎక్కువగా లక్ష్మీ హోమాన్ని చేస్తారు. లక్ష్మీదేవి పాదాల చెంత హోలికా దహనం బూడిదను సమర్పించాలి. శ్రీ సూక్తం, లక్ష్మీనారాయణుల నామాలను పారాయణ చేయాలి. ఇలా చేయటం వలన ఆ లక్ష్మీదేవి త్వరగా అనుగ్రహిస్తుంది. కనుక ఈ రోజున అందరం ఆ లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మవారి అనుగ్రహాన్ని పొంది సకల సుఖాలతో సంతోషంగా ఉండాలని కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.